అందరికీ శుభోదయం అండి. మనం ఆగస్టు మాసంలో రాసుల్లో చివరి రాశి అయింది ఉభయోదయ రాశి చెందినటువంటి మీనరాశి వాళ్ళకి ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మాసంలో మీరు అసలు కంగారు పడాల్సిన అవసరమే లేదు. అడ్డంకులు అధిగమించలేనివి ఏమీ కావు. మీరు ఎదుర్కొనే పరిస్థితులకు ఇతరులు చాలా భయానకంగా కఠినంగా అనిపించవచ్చు. మీకు చాలా సింపుల్గా అనిపిస్తాయి. మీలోని భావాలు సవాళ్ళను మీరు ఎంతో సునాయాసంగా చాలా ప్రశాంతంగా దాటడానికి ఈ రాశి వారి స్వభావం మీకు ఎంతో ఉపయోగపడుతుంది. నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోతుంది. ఇటువంటి సమస్య నుండి చాలా సింపుల్గా చేప తప్పించుకున్నట్టుగా తప్పించుకుని మీరు ముందుకు వెళ్ళిపోతారు. ఈ నెలలో గ్రహాల సంచారం మిమ్మల్ని చాలా చురుకుగా యాక్టివ్గా ఉండమని సూచిస్తోంది. కుటుంబ సభ్యుల సహకారం చేయటంపై దృష్టి పెట్టండి. మీ సహాయం ప్రత్యక్షంగా కాకుండా పరోక్ష మార్గాల్లో ఉంటే మీకు వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఉదాహరణకు ఎవరైనా ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే వారికి నేరుగా డబ్బు అప్పుగా ఇవ్వటం కాకుండా తర్వాత బంధాలు పాడు చేసుకునే అవకాశం లేకుండా వారికి ఎవరి చేతైనా ఇప్పించటము, ఆ ఇచ్చేవారిని వారికి జత చేయటం ద్వారా మీ బంధానికి ఇబ్బంది లేకుండా వారికి సహాయం అందే విధంగా మీ ఆత్మగౌరవానికి ఇబ్బంది కలగకుండా మీ ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన పరస్పర అవగాహన కూడిన సంబంధాలు పునాది పడటానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా సహాయం దీర్ఘకాలంలో మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ నెలలో మీరు ఎదుర్కొనే ప్రతికూల పరిస్థితులు కూడా ఓపికతో ముందుకు సాగినట్లయితే మంచిగా మీరు పరిపూర్ణమైన ఫలితాలను పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు మీనరాశి జాతకులైనట్లయితే ఈ నెల మీకు అద్భుతమైన అవకాశాలను ఇస్తోంది. మీ ఊహకు కూడా అందని రీతిలో దాదాపుగా అనంతమైన అవకాశాలను ఇస్తుంది. అంటే ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ మీకు రాబోతున్నాయి. అలాగే మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మల్టిపుల్ డైరెక్షన్లో విస్తరించడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు ఇప్పటికే ఉన్న మీ వ్యాపారంలో వ్యూహాలను పూర్తిగా మార్చేయాల్సిన అవసరం కూడా లేదు. కేవలం చిన్న చిన్న మార్పులు చేయడం ద్వారా, కొత్త ఆలోచనలు జోడించడం ద్వారా అద్భుత ఫలితాలను సృష్టించవచ్చు. మీ ఆలోచన విధానం చాలా చురుగ్గా ఉంటుంది. మార్కెట్లో వస్తున్న మార్పులను ముందుగానే పసిగట్టి అందుకు అనుగుణంగా వ్యాపారం చేయగలుగుతారు. ఈ కాలాన్ని కొత్త ఆవిష్కరణలకు, ప్రయోగాలకు ఉపయోగించుకోండి. మీ వ్యాపారాన్ని ఎప్పటికప్పుడు డైనమిక్గా చేసుకోండి. అలాగే భవిష్యత్తులో ఎదురుంటే నిర్ణయాలని అనిశ్చిత పరిస్థితుల నుంచైనా మిమ్మల్ని మీరు కాపాడుకోండి. పోటీదారుల కంటే అడుగు ముందుండటానికి ప్రయత్నించండి. అలాగే సృజనాత్మక ఆలోచనలో ఆచరణలో పెట్టడానికి వెనకాడకండి. ఎందుకంటే గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు పెట్టే ప్రతి శ్రమకు రెట్టింపు ఫలితం వస్తుంది. ఇక ఉద్యోగం చేసేవాళ్ళైతే ఈ మీనరాశి జాతకుల పరిస్థితి కొంచెం భిన్నంగా అనిపించవచ్చు. మీపై ఉన్నతాధికారుల నుండి ఒత్తిడి కలగవచ్చు. మీరు పనిచేస్తున్న వాతావరణంలో కొన్ని పరిమితులు, కట్టుబాటుతో ఉండి ఒక టైట్ పొజిషన్ రావచ్చు. మీ స్వేచ్ఛకు, ఆలోచనలకు అడ్డుకట్ట వేస్తున్నారేమో ఈ బోర్డర్ వల్ల అనే అవకాశం ఉండొచ్చు. అయినప్పటికీ ఈ పరిమితుల మధ్య కూడా మీ ఎదుగుదలకు అవసరమైన అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి అనేది గమనించండి. ఎక్కడో కొత్త అవకాశాల కోసం వెతుక్కోవడం కంటే మీకు అందుబాటులో ఉన్న అవకాశాలను చేబుచ్చుకొని కొత్త వ్యూహాలతో ముందుకు సాగటం అలవాటు చేసుకోండి. మీ చేతిలో ఉన్న పనిని, మీకున్న వనరులను ప్రాపర్గా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి. కొన్నిసార్లు తర్కానికి అందని విషయాలు కూడా మనసుకు తెలుస్తాయి. ఈ నెలలో మీ అంతర్దృష్టికి చాలా చురుకుగా ఉంటుంది. దాన్ని అనుసరించండి. మీ దగ్గర ఉన్న మరణను, నైపుణ్యాన్ని పూర్తిగా వినియోగించుకోండి. ఈ విధానం మిమ్మల్ని ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొని చేస్తుంది. సహోద్యోగులతో సఖ్యతగా మెలగండి. మీరు చేసే పనిలో నాణ్యతనే ప్రధానము, లంసం కాదు. మీ పనితీరు చేసుకుంటూ ముందుకు వెళితే ఆటోమేటిక్గా మీరు టిక్ పడి మీకు 10 మంది గౌరవ మర్యాదలు ఒక్కసారిగా లభిస్తాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు కనిపిస్తే మీరు మీ ఊహాశక్తి కొంచెం కళ్ళెం వేయండి. మీ మనసును గుర్రంలాగా పరిగెడుతూ ఉంటుంది. దాన్ని కొద్దిగా ఆపండి. మీ భాగస్వామి ప్రవర్తనలో చిన్న మార్పులు వచ్చినా సరే మీరు 100 రకాలుగా ప్రతికూల కారణాలు ఊహించుకొని ఆందోళనకు గురవుతారు.
వారు అలసిపోయి ఇంటికి వచ్చి పని ఒత్తిడిలో భారం చేసే బదులు మీపై వారికి ప్రేమ తగ్గిందేమో అనే భావన మీలో మెదులుతుంది. అది వదిలిపెట్టి నిజంగా వాళ్ళు అలసిపోయారా, నిజంగా లోపల అంతర్గతంగా మదన పడుతున్నారా, వాళ్ళు ఏమి చెప్పదలుచుకుని మీకు సరైన ప్రాపర్గా కన్వే కావట్లేదని ఒక్కసారి కూర్చుని ఆలోచించండి. చక్కగా దగ్గరికి తీసుకోండి, మనసు విప్పి మాట్లాడుకోండి, వారి భావ వ్యక్తీకరణ కానివ్వండి, వెంటనే ప్రతిస్పందించద్దు. పూర్తిగా వాళ్ళు చెప్పటం అయ్యాక వాళ్ళ భావాన్ని సరైన కోణంలో అర్థం చేసుకొని చక్కగా దగ్గరగా తీసుకొని వారి మానసిక క్షోభకు చాలా సింపుల్ పరిష్కారం మీకు స్ఫురిస్తుంది. అది వారికి ప్రపోజ్ చేసి ఆనందదాయకమైన వాతావరణాన్ని పెంపొందించుకోండి. అలాగే మరోవైపు ఈ నెలలో ఈ పౌర్ణమి తర్వాత గ్రహస్థితులు చాలా వరకు ప్రశాంతంగా ఉండటానికి సూచిస్తాయి. అంటే మీ జీవితంలో పెద్ద పెద్ద ఉపద్రవాలను కానీ అనుకోని విపత్తులను కానీ సంభవించే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. మీ ప్రశాంతతకే మీకు ఒక వరం లాంటిది. అంటే మీ ముందుకు వచ్చినప్పుడు రిస్క్ తీసుకోవటానికి మరియు కొత్త ప్రయోగాలు చేయడానికి ఎప్పుడు వెనకాడద్దు. ఒక్కసారి క్యాలిక్యులేటెడ్గా ఉండి ముందుకెళ్ళిపోండి. కొత్త అభిరుచికి ప్రయత్నించవచ్చు. ధైర్యంగా ప్రారంభించండి. మీ సంబంధాలు కొత్త కోణాలు అన్వేషించడానికి ప్రయత్నించండి. అలాగే మీరు ఎప్పటి నుంచో ఒక సంగీత వాయిద్యాన్ని నేర్చుకోవాలనో, లేదా ఒక పుస్తకాన్ని చదవాలనో, ఒక ప్రదేశాన్ని దర్శించాలో అనుకుంటే ఖచ్చితంగా ముందడుగు వేయండి. ఒక చిన్న చిన్న ప్రయోగాలు మీ జీవితంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. కొత్త కోణంలో ఆలోచించండి, మీకు ఆహ్లాదం ఇస్తుంది. అది మీకు పనిలో చురుకుదనాన్ని ఇస్తుంది. అలాగే ఈ ఆగస్టు 2025 నెల మీకు మీనరాశి జాతకులకి జాగ్రత్తలతో కూడిన ప్రణాళికను, సాహసోపేతమైన అన్వేషణ మధ్య సమతుల్యత సారించే విధంగా గ్రహస్థితులు ఉంటాయి. అంటే వ్యాపార యజమానిగా, ఉద్యోగిగా ఎదురయ్యే అవకాశాలను అందిపుచ్చుకుంటూ, వ్యక్తిగత విషయాల్లో మానసిక స్పష్టతని కాపాడుకుంటూ, లేనిపోని ఊహించిన ఆందోళన చెందకుండా ఉంటూ, మీ వ్యక్తిగత వృత్తిపరమైన సంతృప్తికి బలమైన పునాది వేసుకుంటూ ముందుకు సాగి విజయాన్ని సాధించాలి. ఈ రాశి వారికి అధిపతి బృహస్పతి గురువు కాబట్టి గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం ఓం బృహస్పతయే నమః, ఓం గ్రాం గ్రీం గ్రౌం గం సహ గురవే నమః అని చక్కగా 108 సార్లు ప్రార్థన చేయండి. అవి మీకు స్పష్టంగా రాలేదనుకోండి, చక్కగా వీలైనంత వరకు పచ్చని వస్త్రాలు, పసుపు పచ్చని వస్త్రాలు వేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే స్వామివారికి పచ్చని వస్త్రాలకు చీర రవిగుడ్డ అమ్మవారికి పట్టడానికి ప్రయత్నించండి. ఇంకా సున్నితమైనది గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ ఒక్క శ్లోకం 11 సార్లు రోజు ప్రశాంతమైన మనస్సుతో ఇదే స్పీడ్లో చేయండి. గురువు అనుగ్రహం కలుగుతుంది. మంత్రాలు స్పష్టంగా పలకలేమని బాధపడద్దు. గురు అనుగ్రహం కలగటానికి చక్కగా దత్తుల వారి చరిత్ర పారాయణ చేస్తే కూడా గురు అనుగ్రహం కలుగుతుంది. చక్కగా మనకి మధ్వాచార్య కానీ, రామానుజాచార్య కానీ, శంకరాచార్య కానీ వారికి ఒకసారి పాతస్మరణంగా స్మరించుకుని వారికి ఆ మార్గంలో వారు చెప్పిన భావాలతో ఒక అడుగు వేసి వారి చరిత్రను ఒక అధ్యాయం తెలుగులో ఉన్నదాన్ని పారాయణ చేయటం వల్ల గారా గురు అనుగ్రహం కలుగుతుంది. అలాగే గురు సంబంధమైనటువంటి రంగు కలరిన వస్త్రాలు ధరించడం ద్వారా, ఎవరికైనా ఇవ్వటం ద్వారా కూడా గురు అనుగ్రహం కలుగుతుంది. గురు బ్రహ్మ శ్లోకం చదువుకున్న గురు అనుగ్రహం కలుగుతుంది. గురు అనుగ్రహం మించింది ప్రపంచంలో మనకి ఏదీ లేదు. కనుక ఏంటంటే ఈ గురు అనుగ్రహంతో మీరందరూ మీనరాశి వారు చాలా అద్భుతమైన ఫలితాలు రాసించి ఈ శ్రావణ మాసాన్ని ఒక మరుపులేని, మరిచిపోని మధురానుభూతిగా మిగుల్చుకోవాలని మీరందరికీ ఆశీర్వదిస్తూ చాలా సంతోషం.